ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, సత్సంగము జ్ఞాన మార్గంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండుట అనగా సత్సంగం చేయటం అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీకు సత్సంగం ఈ సమయంలోనే అవసరం. ఎందుకు? సమాధానం: ఎందుకంటే ఒక్క సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు సాంగత్యం వల్లనే తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధానంగా అనగా అపవిత్రం నుండి పవిత్రంగా అవుతారు. సత్యమైన తండ్రి సాంగత్యం లేకుంటే నిర్బల ఆత్మలు శక్తివంతులుగా అవ్వలేరు. తండ్రి సాంగత్యం ద్వారా ఆత్మలో పవిత్రతా శక్తి వస్తుంది. 21 జన్మలకు వారి నావ తీరానికనేది చేరుకుంటుంది అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీకు లభించిన ఈ దేహ సాంగత్యం నుండి అతీతంగా ఉండాలి. సత్యమైన సాంగత్యము ద్వారా పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానం యొక్క చింతన జరుగుతూ ఉండాలి. లక్ష్యమును ముందుంచుకొని పురుషార్థం చేయాలి. సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకారులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా ఫస్ట్ జన్మ యొక్క ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకునేవారు సమీపము మరియు సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో, సర్వ సంబంధాలతో తండ్రి తోడును లేక సమానతని అనుభవం చేస్తారో వారే అక్కడ రాయల్ కులంలో ఫస్ట్ జన్మ యొక్క సంబంధంలో సమీపంగా వస్తారు. రెండవ పాయింట్: ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉన్నారో వారే ఫస్ట్లో వస్తారు. నిర్విఘ్నము అంటే విఘ్నాలు రాకుండా ఉండటం కాదు, కానీ విఘ్న వినాశకులుగా లేదా విఘ్నాలపై సదా విజయీలుగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు బాగా ఉన్నట్లయితే ఫస్ట్ జన్మలో సాతీలుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: సైలెన్స్ శక్తి ద్వారా నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి. మంచిది. ఓం శాంతి.